క్రీస్తు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. చూడండి ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం అడగక మునిపే, మనం ప్రార్థన చేయక మునిపే, దేవుణ్ణి గూర్చి పాడక మునిపే, మనం పుట్టక మునిపే, మరి మనం అడగక మునిపే మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టే చూడండి, పరలోక ప్రార్థన మనం చేస్తాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం జరుగునుగాక, భూమి మీదను జరిగినట్లు పరలోకమందును జరుగునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మేమన్నాం తండ్రి, ఆమేన్ అని చెప్పాను. ఈ పరలోక ప్రార్థనలో గొప్ప మర్మం దాగి ఉంది. అందుకని 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అపోస్తలుల శిష్యులు, వాళ్ళు ప్రభువుని అడిగిన ప్రశ్న, అయ్యా నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలని అడగల, ప్రభు నువ్వు ఈ లోకంలో ఎలా సంపాదించాలని అడగలేదు, ప్రభు నువ్వు ఈ లోకంలో ఏం తినాలో ఒక చదువుని అడగల, ప్రభు ఈ లోకంలో మేము ఎలా నడవాలో మాకు నేర్పించిన అడగల. వారు అడిగింది ఏం తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పము అని చెప్పి. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానంతో నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, లేదా ఉద్యోగి కావచ్చు, సేవకుడు కావచ్చు, సేవకులను కావచ్చు, ఏదైనా సరే ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అడగక మునిపే ఆయన మన అక్కర్లను ఎరిగి ఉన్నాడు. ఒకవేళ ఉదాహరణకు నువ్వు చదువుకొని మంచి చదువుకొని ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు నీకు ఉద్యోగం కావాలని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయంలో నీకు ఇవ్వాలో ఆయన ఆ సమయంలోనే ఇస్తాడు. ఒకవేళ ఆయన ఇచ్చేటప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, లేదా నీవు సిద్ధముగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఆ సమయానికి ఇస్తాడు. ఒక రైతు మరి పంటను పండించడానికి అన్ని సిద్ధం చేసుకుని ఉంటాడు. అలాగే ఒక కూలి పని చేసేవాడు ప్రతి దినం ఉదయాన్నే లేచి రెడీగా ఉంటాడు పని చేయడానికి. ఒక సైనికుడు ఒక దేశాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఇలా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా మరి మనకు మన అక్కర్లు తీర్చడానికి, మన అవసరాలు తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమ స్వరూపై ఉన్నాడు. కాబట్టి మనం గుర్తించాల్సిన సత్యం ఏంటంటే, ఆ తండ్రిని మనం మహిమపరచాలి, యేసు ప్రభువును మనం స్తుతించాలి, ఆయన నామములో ప్రార్థన చేయాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, మోకరించి ప్రార్థించాలి. చూడండి, ఏ మోకాలైతే ఆయన సన్నిధిలో మోకరించుదో వారు అనేక భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే మోకాల మీద ప్రార్థిస్తున్నారో వారిని చూడండి, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత కష్టం ఉందో చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. అది మన జీవితంలో కూడా. అందుకని ఒక భక్తుడు అన్నాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అన్నాడు. నో ప్రేయర్ నో పవర్. ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారో
వారు శక్తివంతులుగా ఉంటారంట. ఎవరైతే తక్కువగా ప్రార్థన చేస్తున్నారో వారు బలహీనులుగా ఉంటారంట. కాబట్టి ఈ సమయంలో మన అక్కర్లు ఆయనకు తెలుసు, మన అవసరతలు తెలుసు. ఇవన్నీ కూడా మనం గుర్తెరిగి మనం జ్ఞాపకం ఉంచుకొని మనం చేయవలసిన పని ఏంటంటే రహస్యమందున్న తండ్రికి తలుపులు వేసి ఆయన ప్రార్థన చేయాలి. ఈ నాగరికతలో చాలామంది మరి పెద్ద పెద్ద పాంప్లెట్లు కూడా వేసి చెప్తున్నారు 1072వ ప్రార్థన అనని. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఎక్కడ కూడా ఆయన రహస్యమందున తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కానీ రాత్రంతా ప్రార్థనలు గడపడి ఎవరికి కనపడకుండా పగలంతా గ్రామాలకు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు. ఈ రాజ్య సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నాడో ఆయన కావలసిన అక్కర్ల అవసరతలన్నీ కూడా భూమి మీద మానవుడిగా సంపూర్ణ మనిషిగా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అనుభవించాలో వాటన్నిటి కూడా ఆయన ప్రయాణం చేశాడు. మనకు మాదిరిగా ఆయన ఉన్నాడు. మరి మన జీవితంలో ఆయన స్వార్థ పనిని మనం చేయము. ఎంతసేపటికి కూడా మన పనులు, మన అక్కర్లు కష్టపడుతుంటాం. కానీ ఇంకా నాకు ఈ అక్కర తీరలేదు, ఈ అవసరత తీరలేదు, ఇంకా నా కూతురికి నేను పెళ్లి చేయలేదు, ఇంకా నా కొడుకు నేను పెళ్లి చేయలేదు, ఇంకా నేను పొలంలో సరైన పంటను పండించలేదు, ఇంకా ఉద్యోగంలో మంచి నాకు ఉన్నతమైన స్థితి స్థాయి రాలేదు అని చెప్పి ఒకటి కాకుండా ప్రతి స్థాయిలో ఉన్నవారు అక్కర్ల గురించి ఆరాటపడుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసు? మరొకసారి ఆ మాటను చదువుకొని ముగించుకుని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వాక్యం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చెప్పారు. ఎలాగ ప్రార్థన చేయాలంట? ఇందాక నేను చెప్పాను, పరలోకమందున్న మా తండ్రి. పరలోక ప్రార్థన చాలా మంది చాలా రకాలుగా పరలోక ప్రార్థన గురించి మాట్లాడుతుంటారు. ఎవరు ఏం మాట్లాడుతున్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో దాన్ని తూచా తప్పకుండా ప్రతి డినామినేషన్, ప్రతి సహవాసం, ప్రతి ఫెలోషిప్, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సింది. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప నీకు నాకు మనందరికీ ఆయన అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పరలోకపు తండ్రి మీకు అక్కరగా ఉన్నవేమో వాటన్నిటిని ఆయన ఎరిగి ఉన్నాడని ప్రభు మీరు మాట్లాడుతున్నారు. మా అక్కర్లు, మా అవసరతలు ఎరిగిన దేవుడు అయ్యా. మేము వాటిని గురించి చింతించక ముందే, వాటిని గురించి ఆలోచించక ముందే మాకు ఏ దినం ఏది కావాలో అది మాకు అనుగ్రహించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి కృప మాకు అనుగ్రహించిన ఉదయకాల సమయంలో అయినా ఇది మంచి వాగ్దానాన్ని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఘనత మహిమకే చెల్లించుకుంటూ మేము కూడా నీ స్వార్థ పనిలో అయా నీకు పనికొచ్చే పనిముట్లుగా వాడబట్టి కృపను అనుగ్రహించండి. విశ్వాసంలో పని చేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.